వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. హస్తిన వేదికగా లెక్కలు మారుతున్నాయి. డికే శివకుమార్ ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత సీఎం సిద్ధరామయ్యకు హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. మే 26న ఢిల్లీకి వచ్చి కలవాలంటూ కూడా ఆదేశాలు వచ్చాయి. కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది. సిద్ధు ఢిల్లీ టూర్ పై కన్నడ రాజకీయాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. మరోసారి తెరపైకి సీఎం మార్పంటూ కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. ఒప్పందం ప్రకారం సీఎం సీట్ ఇవ్వాలంటూ కూడా డీకే పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. సీఎం మార్పు లేదని కూడా సిద్ధరామయ్య వర్గం చెప్తోంది. రాజ్యసభ ఎన్నికలు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, విధాన మండలి ఎన్నికలపై చర్చించే ఛాన్స్ ఉందని కూడా సిద్ధు వర్గం చెప్తోంది. మరోసారి వేడెక్కాయని చెప్పాలి కర్ణాటక రాజకీయాలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, సిద్ధరామయ్యకి ఢిల్లీ రావాలని వచ్చినటువంటి పిలుపు ఒక్క విషయం అని కాదు, ప్రధానంగా మాత్రం ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి అనేదైతే ప్రధానంగా వస్తున్నటువంటి చర్చ. డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత సిద్ధుకి కాల్ వచ్చింది హైకమాండ్ నుంచి అనేటువంటి మాట. సీఎం మార్పు గురించి కాదు, చాలా రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి, వాటి గురించి చర్చించడానికని సిద్ధరామయ్య వర్గం సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. ఏంటి మరొక్కసారి కర్ణాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన పరిస్థితి ఎలా చూడాలంటారు? మురళి, కర్ణాటక రాజకీయాలపై అత్యంత ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం మార్పు అంశం అధిష్టానం పరిధిలో ఉంది. ఎవరు మాట్లాడుతుంటూ అధిష్టానం నేతలు ఆదేశించినప్పటికీ ఎవరికి వారే వ్యాఖ్యానించిన నేపథ్యం చూసాము. గతంలో ఏదైతే డీకే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత డీకేకి ముఖ్యమంత్రి పీఠం అప్పచెప్తామంటే రాహుల్ గతంలో హామీ ఇచ్చారని ఒక జోరుగా ప్రచారం జరిగితే ఆ హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుంది అంటే ఎక్కడ అటు డీకే కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఆశలు. అయితే ఇప్పుడు అహింద ఏదైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్ధరామయ్యని ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పిస్తే అది ఈ దేశ రాజకీయాలపైన ప్రభావం చూస్తుంది. ఒక బీసీ నేతను ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించారు అనే విమర్శలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుందనే నేపథ్యంలో భాగంగా ఇటు ఏదైతే ట్రబుల్ షూటర్ గా పేర్కొన్న డీకే శివకుమార్ కి నచ్చజెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సిద్ధరామయ్య ఏవైతే రాజ్యసభ ఎన్నికలు, మరోపక్క శాసన మండలి ఎన్నికలు, ఇటు రాష్ట్ర కేబినెట్ విస్తరణ, మరికొన్ని అంశాలు ఢిల్లీ పెద్దలతో మాట్లాడడానికి ఆయన ఢిల్లీ వెళ్ళినట్టుగా సమాచారం ఇస్తుంది. ముఖ్యమంత్రి మార్పు అనేది దాదాపు కర్ణాటకలో క్లోజ్ అవుతుంది అని ఒక రకమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రిని మార్చడానికి సుముఖంగా లేరు. ముఖ్యమంత్రి మారితే పలు ఈక్వేషన్స్ వస్తాయి. ఇక్కడ ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించిన ఒక్కలిగా సామాజిక వర్గానికి సంబంధించిన డీకేని ముఖ్యమంత్రిని చేస్తే అది రాజకీయంగా పలు వివాదాలకు దారి తీస్తుందనే విమర్శలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఇద్దరు జోడు గుర్రాల్లాగా పనిచేసి అధికారంలోకి పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2.5 ఫార్ములాను అమలు చేసింది. 2.5 సంవత్సరం తర్వాత డీకేకి ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన ఆ హామీని నిలబెట్టుకునే పరిస్థితి ప్రస్తుతం ఉందా అంటే ఖచ్చితంగా లేదని ఢిల్లీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మురళి, అయితే దీనికి సంబంధించి కూడా కర్ణాటక రాజకీయ వర్గాలు చెప్తుంది ఏంటి అంటే డీకే పట్టుబట్టాడు, ఈసారి మాత్రం ముఖ్యమంత్రి మార్పు అనేది డెఫినెట్ గా ఉంటుంది అనేటువంటి మాట. ఎంత సర్ది చెప్పినప్పటికీ కూడా డీకే వినడం లేదు, అటు సిద్ధరామయ్య మొండి పట్టు వేడటం లేదు అనేటువంటి మాట. అధిష్టానం డీకే వైపే మొగ్గు చూపింది అనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి కదా, ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మురళి, కర్ణాటక రాజకీయాలను ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల గురించి మనం ఒక్కసారి గమనిస్తే తెలంగాణలో అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి, కేరళలో అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి, హిమాచల్ ప్రదేశ్ లో అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి. కేవలం కర్ణాటకలో మాత్రమే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సీఎం సిద్ధరామయ్య, కొరవ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య అహింద అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను ఏకం చేసిన నేత. అలాంటి నేతను ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పిస్తే కర్ణాటకలో రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క అత్యంత బలవంతుడైన పిసిసి అధ్యక్షుడైన డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా లేదా అనే అంశాలపైన కూడా ఒక రాజకీయమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే 2014 తర్వాత 2014 పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండవసారి ఏ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు. కేవలం 2009, 2004, 2009
వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అటు రాష్ట్రాలు విడిపోయాయి, ఇటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి. 2014 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల వరకు అధికారం సాధించలేకపోయింది. ప్రస్తుతం బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. రాబోయే రోజుల్లో ఈక్వేషన్స్, కుల ఈక్వేషన్స్ కానీ, బలమైన నేతలను కానీ, పార్టీల నుంచి కానీ, పదవుల నుంచి కానీ తప్పిస్తే అది కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్ తో భేటీ అనగానే హైకమాండ్ చెప్పలేక కేసీ వేణుగోపాల్ తో చెప్పిస్తుందేమో అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఆ కోణంలో చూడకూడదంటారా కేసీ వేణుగోపాల్ సెంట్రిక్ గా జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాజకీయాలకు సంబంధించి? మురళి, ఇక్కడ రాహుల్ గాంధీ అంశాన్ని మనం ఒకసారి ప్రస్తావించాలి. రాహుల్ గాంధీ అనుకున్నది కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందా అనేది కూడా ఒక రాజకీయమైన చర్చ. ఎందుకంటే కేరళలో నేరుగా ఏదైతే కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి చేయాలంటూ నేరుగా పట్టుబట్టారు రాహుల్ గాంధీ. కానీ అక్కడ ఉన్న ఈక్వేషన్స్, అక్కడ ఉన్న రాజకీయాలు, అక్కడ ఉన్న లోకల్ నాయకత్వం, అక్కడ ఉన్న బలమైన లీడర్షిప్, ఈ ఏ అంశాలు కూడా రాహుల్ గాంధీకి అనుకూలంగా లేవు. ఏదైతే విడి సతీశన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన విడి సతీశన్ కి ముఖ్యమంత్రి పక్కన అప్పచెప్పాలంటూ నేరుగా చక్రం తిప్పారు ప్రియాంక గాంధీ. ఇప్పుడు కర్ణాటకలో ప్రియాంక గాంధీ చక్రం తిప్పుతారా అంటే తిప్పే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రాహుల్ గాంధీ ఈ సిద్ధరామయ్యను కొనసాగించాలనుకున్నా, ఏదైతే సోనియా గాంధీకి లాయలిస్ట్ గా ఉన్న డీకేకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే ఖచ్చితంగా దక్కే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వీరిద్దరి నిర్ణయం కూడా కాంగ్రెస్ లో ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీరు ముగ్గురు కూడా, మల్లికార్జున్ ఖర్గే, అటు సోనియా గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ, వీరు ముగ్గురు కూడా రాహుల్ కు నచ్చజెప్పే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోతే వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కోమటిరెడ్డి గోపాల్ మునుగోడు ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తామంటూ నేరుగా ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఆ హామీని ఈ రోజు కూడా నెరవేర్చలేదు. నెరవేర్చలేకపోతే కోమటిరెడ్డి నేరుగా ముఖ్యమంత్రి పదవి విమర్శలు చేశారు ఇటీవల కాలంలో తత్వమని. ఇలా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి దెబ్బతీసే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పదవి మార్పు ఉంటుందా? రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఖర్గే మరోసారి కర్ణాటక నుంచి ఎంపిక కావడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారా? మరోపక్క ఎమ్మెల్సీల ఎంపిక, మరోపక్క క్యాబినెట్ విస్తరణ, ఈ అన్నిటి అంశాలపైనే సీఎం సిద్ధు ఢిల్లీకి వెళ్లారని సిద్ధు వర్గీయులు భావిస్తున్నారు. అయితే చూడాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాలి. మొదలు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మరొకసారి కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకైతే దారితీశాయి. హస్తిన వేదికగా లెక్కలు వేగంగా మారిపోతున్నాయి. డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన ముగిసిన తర్వాత సీఎం సిద్ధరామయ్యకు హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. మే 26న ఢిల్లీకి వచ్చి కలవాలంటూ కూడా ఆదేశాలు వెళ్ళాయి. కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా కీలకంగా కనపడుతోంది. సిద్ధు ఢిల్లీ టూర్ పై కన్నడ రాజకీయాల అనేక చర్చలు నడుస్తున్నాయి. మరోసారి తెరపైకి సీఎం మార్పు అంటూ కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. ఒప్పందం ప్రకారం సీఎం సీట్ ఇవ్వాలంటూ డీకే పట్టుబట్టినట్లుగా కూడా తెలుస్తోంది. సీఎం మార్పు అనేది ఏమీ లేదు అని కూడా సిద్ధరామయ్య వర్గం కొట్టిపారేస్తోంది. చూడాలి కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి.